నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండలంలో గౌడ సంఘం సభ్యులు ఆందోళనకు దిగారు. గౌడ కులస్తుల భూమిని అక్రమంగా పట్టా చేశారంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకుని భూమిని గౌడ సంఘానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కథనంలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. అక్రమ పట్టాదారులు వెంటనే అక్రమ పట్టాదారులు వెంటనే అక్రమ పట్టాదారులు వెంటనే అక్రమ పట్టాదారులు వెంటనే తాటీత వనాలపై దగ్ధం చేసిన వ్యక్తులను వెంటనే అక్రమంగా తాటీత వనం దగ్ధం చేసిన వ్యక్తులను వెంటనే అవును పడుతున్నాను అంతా లోని 653 సర్వే నంబర్ గల 2 ఎకరాల 27 గుంటల భూమిని గత 30 సంవత్సరాల క్రితం మా కులం ఆధ్వర్యంలో మేమందరం దాన్ని అందులో తాడి చెట్లు పెట్టుకొని జీవనోపాధి పొందుతున్నాము. అట్టి భూమిని గత 2021 సంవత్సరంలో అక్రమంగా ఇక్కడ విఆర్ఓగా పనిచేసిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి మాకు తెలియకుండా రికార్డుల ఆయన భార్య పేరు మీద చేంజ్ చేసుకున్నాడు. దాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. 1996లో మేము 653 సర్వే నెంబర్లో 2 ఎకరాల 27 గుంటల భూమిలో మేము గౌడ కులస్తులందరం మా కళ్ళు గీత వృత్తిపై ఆధారపడి ఉన్నందున అందులో ఈత వనం తాటి వనం పెంచడం జరిగింది. అట్టి భూమిని మేమే ఈ రోజు వరకు కూడా మోగపై మేమే ఉన్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా కులస్తులు ఎవరు చనిపోయినా అక్కడ అంత్యక్రియలు కూడా అదే స్థలంలో చేయడం జరుగుతుంది. దీన్ని ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు అప్పుడు ఆ పీరియడ్లో ఎంపీ గారు ఉన్నప్పుడు ఆయన నిధుల నుండి ఒక బోరు వేయడం జరిగింది. దాంతోపాటు ఆయన నిధుల నుండే బోరు మోటార్ కూడా ఇవ్వడం జరిగింది. అట్టి చెట్లకు మేము నీళ్లు కట్టి ఆ చెట్లను పెంపు చేయడం జరిగింది. ఈరోజు అవి కళ్ళుకు ఉపయోగపడే విధంగా తాటి చెట్లు ఉన్నందున ఎవరికి తెలియకుండా ఈ విఆర్ఓ గారికి మేము ఒకసారి చెప్పడం జరిగింది. ఈసారి మాకు పట్ట చేయడం చెప్తే ఆయన దాన్ని ఆసరాగా చేసుకొని తన అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాన్ని పై అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ మంత్రి పొన్నం గారి దగ్గర కూడా పోవడం జరుగుతుంది. మేమందరం ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ముందర ధర్నా చేసి అట్టి అక్రమ పట్టాను రద్దు చేయగలరని పై అధికారులకు కానీ జిల్లా అధికారులకు కానీ ఎంఆర్ఓ గారు కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.